హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా స్టైల్లో బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పచ్చడి తినని వాళ్ళు, మీ పిల్లలు కూడా ఎంతో టేస్టీగా ఒక్క మెతుకు, ఒక్క ముద్ద కూడా వేస్ట్ చేయకుండా తింటారనమాట. నేను కూడా ఇది మా అమ్మ, మా అత్త, మేనత్త నుంచి నేర్చుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారనమాట. నేను చూశాను కొన్ని వీడియోస్. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను. దీంతో ఉండే బెనిఫిట్స్ ఏంటి? మనము యాక్చువల్‌గా బీరకాయ తొక్కు పడేస్తాం కదండీ! బీరకాయ తొక్కంతా ఇలా జిగిరేసి, అంతా పడేసి మనం ముక్కలతో కర్రీ చేసుకుంటాం. అవునా? చాలామంది ఆ ఉప్పులతో పప్పు చేస్తారు, కర్రీ చేస్తారు, పాలు వేస్ట్ చేస్తారు. ఇలా రకరకాలుగా చేస్తారు. నేను కూడా ఆ ఉప్పులు తీసి పెట్టాను. 2 డేస్ తర్వాత కర్రీ కూడా చేశాను. బట్ ఈ తొక్కు అనేది మనం పాడేయడం అలవాటు. నేను కూడా చిన్నప్పటి నుంచి మా మమ్మీ పాడేయడం చానా సార్లు చూశాను. బట్ ఈ తొక్కుతో కూడా ఇంత బెనిఫిట్స్ ఉన్నాయా? ఇన్ని రోజులు వేస్ట్ చేస్తున్నానా అనేది నాకు తెలిసింది. సో, ఇప్పుడు పచ్చడిలోకైతే వెళ్ళిపోదాం. అలా తొక్కు తీసి బాగా కడిగేసుకొని ఇలా ఇవన్నీ రెడీ చేసుకుంటే మనకి ఈజీగా మిక్సీకేసేసుకోవచ్చనమాట. ధనియాలు, ఉద్దిపలు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ ముందు వేయించుకోవాలనమాట. అలాగే ముందు పల్లీలైతే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తొక్కు మీరు పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే 5 తీసుకున్నాను. చాలా కారం ఉన్నాయి. సో, నేను 5 తీసుకున్నాను. ప్లస్ మీరు మిక్సీకి వేసేటప్పుడు కూడా కొన్ని పక్కన వేసుకోండి. తర్వాత యాడ్ చేసుకోండి. చూడండి, టమాటోలైతే ఒక 4 తీసుకున్నాను. చిన్న సైజ్ కాబట్టి. మీరు బిగ్ సైజ్ అయితే 2 తీసుకోండి చాలు. సో, నేను ముందు పల్లీలు వేయించుకొని పక్కన వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ కూడా వేయించుకున్నాననమాట. తర్వాత నేను తొక్కు వేసి, నేను ఆయిల్ కూడా చూడండి, గిన్నె మాడిందంటే చాలా తక్కువ ఆయిల్ అంతే. 2 స్పూన్స్ ఆయిలే వాడతానండి నేను. ఎక్కువ యూజ్ చేయను అసలు దేంతో కూడా. మనం టేస్ట్ ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు. టేస్ట్ అదిరిపోతుంది. ఇలా తొక్కునంతా వేయించుకున్నాక లాస్ట్‌లో దాంతో కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేస్తాను. దాంతోనే చింతపండు కూడా నిమ్మకాయ సైజ్ అంత అండి. కొద్దిగా మీరు తొక్కుని బట్టి అది చింతపండు వేసుకోండి. ఎక్కువ వేసేసుకుంటే మరీ పులుపు ఎక్కువైపోతుంది, బావుండదు. చూసి వేసుకోండి మీకెంతుంది క్వాంటిటీ అనేది. నేను 2 బీరకాయల తొక్కు అనమాట ఇది. పచ్చిమిర్చి వేసుకున్నాను, టమాటాలు అన్నీ మగ్గిపోయాక ఇలా ప్లేట్‌లో సైడ్‌నైతే తీసుకొని చల్లారాక మిక్సీకేసుకోవాలి. ఫస్ట్ పల్లీలు అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఉద్దిపప్పు, కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ముందు మిక్సీకేసుకొని, తర్వాత ఇది మిక్సీకేసుకోవాలి. చూడండి, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఆహ్, ముందు అవి మిక్సీకేసాక తర్వాత ఇది మిక్సీకేయాలనమాట. చట్నీ తర్వాత పోపేసుకోవాలి. వేసుకోకపోవడం మీ ఇష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్‌లో మగ్గిచ్చి ఆయిల్‌లో వేయించుతున్నాం కాబట్టి వేయనవసరం లేదు. బట్ వేసుకుంటే గనక చాలా రోజులుంటుంది. నిలువుంటుందనమాట. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ బీరకాయ తొక్కు పచ్చడిలో దీంతో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6 అనేది చాలా ఉంటుంది. విటమిన్ ఏ అనేది కంటికి చాలా మెరుగుపరుస్తుందనమాట కంటికి. సో, దృష్టి లోపాలు ఉంటాయి కదండీ! అది తగ్గించడానికి చానా సహాయపడుతుందనమాట. సో, దీంతో విటమిన్ సి మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది కదండీ! విటమిన్ సి చాలా బాగా వస్తుందనమాట. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదండీ! చాలా మంచిదనమాట. దాంతో పోరాడుతుందనమాట. ఇంక విటమిన్ బి6 వచ్చేసి ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేసేదానికి చాలా బాగా పనితీరుననేది మెరుగుపరుస్తుందండి. తోడ్పడుతుంది అది. ప్లస్ దీంతో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఐరన్, మెగ్నీషియము, పొటాషియము చాలా బాగా అనమాట. ఐరన్ మన రక్తహీనతను తొలగిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుందనమాట. మెగ్నీషియం అండ్ పొటాషియము చాలా బాగా ఉంటాయన్నమాట దీంతో. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందనమాట. రక్తపోటుని నియంత్రిస్తుందనమాట. ప్లస్ ఫైబర్ అండి. మనకు చాలా ఇంపార్టెంట్ కదా! మన బాడీకి ఫైబర్ అనేది మనకు జీర్ణ శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడున్న మన పిల్లలు సరిగా వాటర్ తాగరు. సో, జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగా వస్తుందనమాట. దీనివల్ల ఆరోగ్యాన్ని, మలబద్ధకాన్ని దూరం చేస్తుందనమాట ఇది.
చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, దీనివల్ల ఇన్ని లాభాలున్నాయండి. నాకు కూడా తెలీదు. నేను కూడా తెలుసుకున్నాను. తెలిసే మీకు చెప్తున్నాను. మీలో ఎంతమంది ఈ చట్నీ మేము ట్రై చేసాం సిస్టర్. ఇలానే చేస్తాము మేము కూడా. లేదా మీరు బాగా చేశారు. ఇలా ఒకసారి ట్రై చేస్తాము. మీకేమనిపించిందో నాతో కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. ఓకేనా? మీరు కూడా ఇలానే చేస్తారా? నాతో షేర్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. మీకు ఏమాత్రం నచ్చినా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి గాయ్స్. బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. టేక్ కేర్.